శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అమ్మ దయతో సంతోషి మాత వ్రతం 2వ వారం ఎలా అయితే పూజ జరిపించుకున్నానో సింపుల్గా మీకు ఇంకొక అమ్మను చూపిస్తాను చూడండి. వారాహి అమ్మ నిన్న గురువారం చెప్పాను కదండి, ఇలా అమ్మకి దేవాలయం నిర్మించాలని చెప్పేసి భూమి పూజ జరిపిస్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక అమ్మపైనే ధ్యాస ఎందుకో తెలియదు. మరి అలా సడన్గా అమ్మని కుంకుమతో పూజ చేసుకోవాలి, పువ్వులతో అర్చన చేసుకోవాలని అనిపించేసింది సడన్గా. సరే అని గుడి దగ్గరికి వెళ్ళొచ్చి అమ్మని పసుపుతో అయితే వారాహి అమ్మని అలా రూపం కొంచెం దిద్దుకున్నాను అన్నమాట. ప్రతిమ లేదు కదా, అందుకని చెప్పేసి పసుపుతోటే అమ్మని అలా చేసుకుని తయారు చేసి కుంకుమతో అర్చన చేసుకుని పువ్వులతో కూడా అర్చన చేసుకుని నిన్న సాయంత్రం అయితే పూజ జరిపించుకున్నాను. ఇక శుక్రవారం కదా, సంతోషి మాతతో పెట్టి పూజ అయితే చేసుకున్నాను అన్నమాట. ఈరోజు లలితమ్మ బంగారు తల్లి చూడండి. లలితా నవరాత్రులు మొదలవబోతున్నాయి. లలితా నవరాత్రులు, రామనవరాత్రులు కూడా అంటారు, చైత్రమాస నవరాత్రులు ఎలా పిలుచుకున్నా కూడా లలితమ్మనైతే మాత్రం చక్కగా పూజ చేసుకోవడానికి 9 రోజులు వచ్చేస్తుంది అందరి ఇంటికి. అందరూ రెడీగా ఉండండి. మరి నిత్య దీపారాధనతో అమ్మని స్తుతించడానికి, కీర్తించడానికిను బంగారు తల్లిని. రాముల వారి వేరు, లలితమ్మ వేరు కాదటండి. ఇద్దరు రూపం వేరే అయినా కూడా వాళ్ళ తత్వం అనేది, వాళ్ళ స్వభావం అనేది ఒకటేనట. రాముల వారి స్వభావం, తత్వం లలితమ్మది కూడా ఒకటేనట. అందుకే వాళ్ళిద్దరూ అంత అందంగా ఉంటారన్నమాట. మీలో ఎవరైనా సంతోషి మాత వ్రతం జరిపించుకోవాలి అనుకుంటే ఇంతంత ప్రాసెస్ మేము చేసుకోలేమో అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే శుక్రవారం కూడా జై సంతోషి మాత, జై సంతోషి మాత అని చెప్పేసి 108 సార్లు అమ్మ నామాన్ని జపించుకోండి. అమ్మకి అలా కూడా మనం దగ్గరగా ఉండొచ్చు అన్నమాట. అంటే వ్రతాలు అవి ఇవని చెప్పి ఎక్కువ ప్రాసెస్లు పెట్టుకుని అమ్మకు కొంచెం దూరంగా ఉండే కంటే అమ్మ నామస్మరణ చేసుకుంటూ అమ్మతో దగ్గరగా ఉండొచ్చు అనేది నా భావం అన్నమాట. అలా కూడా మనం అమ్మకి దగ్గరగా ఉండొచ్చు. ఇకపోతే వసంత నవరాత్రులు ఈ 9 రోజులు కూడా మేము అలంకరణలు చేసుకోలేము, కలశం పెట్టుకోలేము అనుకునే వాళ్ళు ఉదయం సాయంత్రం కూడా నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మవారికి ఏదైనా ఒకటి నైవేద్యంగా పెట్టుకుంటూ లలిత సహస్రనామం చదువుకోండి. ఒకవేళ అలా లలిత సహస్రనామం మేము చదువుకోలేము అనుకుంటే వినడానికి ప్రయత్నం చేయండి. భక్తి టీవీలో టెలికాస్ట్ అవుతుంది ఉదయం సాయంత్రం కూడా. లలిత సహస్రనామం ముందుగా కనకదార స్తోత్రం వస్తుంది, తర్వాత ఖడ్గమాల స్తోత్రం, తర్వాత లలిత సహస్రనామం అనేది టెలికాస్ట్ చేస్తారు భక్తి టీవీలో. అది వినడానికి కూడా మీరు ప్రయత్నం చేయొచ్చును చదవలేని వారు. అలా కూడా మనం అమ్మకి దగ్గరగా ఉండొచ్చు. అలా చదువుకుంటూ కూడా మనం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు, అక్షంతలతో అర్చన చేసుకోవచ్చు, పువ్వులతో కూడా అర్చన చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి ఎలాగ కుదిరితే అలా అయితే పూజ అయితే జరిపించుకోండి. ఉగాది నుంచి మొదలవుతున్నాయి నవరాత్రులు, శ్రీరామనవమితో పూర్తవుతుంది. సంతోషి మాత చక్కగా 2వ వారం అయితే పూజ జరిపించుకుంటుంది. ఇక ఈ లలితమ్మ ఎలా జరిపిస్తుందో, పూజలు ఎలా పలికిస్తుందో చూడాలి. మరి మన చేతుల్లో ఏముందండి? ఏమీ లేదు. అంత అమ్మ ఎలా పలికిస్తే అలా మనం పలకాలి అంతే. అంత అమ్మ దయ. ఈ 9 రోజులు కూడా అమ్మకి కుంకుమార్చన చేయాలి అనుకుంటే ఈ అష్టోత్తర శతనామావళి చదువుతాను. మీరు వీలైతే కుంకుమార్చన చేయడానికి కుంకుమలతో కానీ పువ్వులతో కానీ అర్చన చేయడానికైతే ప్రయత్నం చేయండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః,
ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహపదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోబ్ధవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధయై నమః. ఓం స్త్రైణ్యసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేశ్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాయై దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రనివారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం సమర్పయామి. శ్రీలక్ష్మీ శతనామావళి మంత్రాలతో కుంకుమార్చన జరిపించుకోవచ్చు. పువ్వులతో కూడా అమ్మని అర్చన చేసుకోవచ్చండి. అమ్మవారికి ఈ ఉగాది పర్వదినాన నూతన సంవత్సరంతో అమ్మకి ఇంకా దగ్గరవుతూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, నాకు తెలిసినంత వరకు పూజా విధానాన్ని గురించి కానీ అమ్మవారి శతనామావళి గురించి కానీ మీకు తెలియచెప్పాను. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. నాకు తెలిసినంత వరకు లలితమ్మ పూజా విధానం గురించి కానీ శతనామావళి గురించి కానీ మీ అందరికీ తెలియజేశానండి. అందరూ కూడా అమ్మకి భక్తి విశ్వాసాలతో పూజలు చేస్తూ దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మరి శ్రీమాత్రే నమః.